హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్గా ఈరోజు మీకు గుల్లగా టేస్టీగా ఉండే జంతికల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. నేను కొలతల కోసం కప్పుల్ని యూజ్ చేస్తున్నాను. ఒక కప్పు బియ్యపిండికి అరకప్పు శనగపిండి వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, నేను కొంచెం బటర్ వేస్తున్నాను. బటర్ లేని వాళ్ళు 2 స్పూన్ల వేడి నూనె వేసుకోండి. కొంచెం వాము, నువ్వుపప్పు వేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. అర స్పూను కారం వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. వాటర్ వేసుకుంటూ వీటిని ముద్దలా కలుపుకోవాలి. ఇలాగా ముద్దగా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఆరిపోకుండా ఒక బౌల్ మూతేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలాగా జంతికలు కొట్టడానికి ఇలాంటి ప్లేట్లు వస్తాయి కదా, మీకు నచ్చిన ప్లేట్ని యూజ్ చేసుకోండి. ఇలాంటి మూతలు అందరింట్లో ఉంటాయి కదా, ఇలాంటి మూతల్ని యూజ్ చేసుకుని జంతికలు తయారు చేసుకోవచ్చు. ఈ జంతికలు గొట్టంలోకి మనం తయారు చేసుకున్న ఈ ముద్దని ఇందులో పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని మనం పక్కన పెట్టుకున్న ప్లేట్లని వాటర్ ఈ విధంగా అద్దేసుకుని జంతికలు గొట్టంలోంచి గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా పిండి వచ్చేస్తుంది. ఇలాగా మనం నచ్చినట్టుగా నొక్కేసుకోవడమే. ఇంకోటి చూపిస్తున్నాను. ఇలాగా గట్టిగా ప్రెస్ చేసేసుకున్నాం అనుకో మనకి జంతికలాగా తయారవుతుంది. ఇలాగా తయారు చేసుకున్న వీటిని కాగుతున్న నూనెలో వేసేసుకోవడమే. ఇలాగా అన్నీ ఒకసారి తయారు చేసేసుకుంటే వెంటనే వేసేసుకోవచ్చు. ఇలాగా మనకి ఆయిల్లో సరిపడినట్టుగా వేసేసుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే. అంతే. ఎంతో టేస్టీ అయిన జంతికల్ని చాలా గుల్లగా టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సంక్రాంతి పండుగ రోజున ఈ విధంగా టేస్టీగా తయారు చేసుకోండి.